హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అయితే మేము తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ ప్రైస్ కూడా చాలా తక్కువ, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ, నేమ్కు తగ్గట్టు అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. ప్రాపర్టీ ఇదే అన్నమాట. చూస్తున్నారు కదా, 1 కాదు 2 కాదు 3 కాదు 4 ప్రాపర్టీస్ ఒకే దగ్గర ఉన్నాయండి. రీసెంట్లీ మాత్రం 2 ప్రాపర్టీస్ అయితే సేల్ అయినాయండి మిడిల్లోవి. ఇప్పుడు అట్లాస్ట్కి ఇట్లాస్ట్కి అయితే 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ కూడా సెమీ ఫర్నిష్ అనమాట. బొమ్మరిల్ లాగా చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఒకసారి చూస్తున్నారు కదా, ఇది గ్రౌండ్ ఫ్లోరే ఉన్నదన్నమాట. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది వచ్చేసి 22.5 × 60 డైమెన్షన్స్లో ప్రాపర్టీ ఉందండి. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందండి. మరి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మారుతి నగర్ పసుమాములు అయితే ఉందండి. పెద్దంబర్పేట కనెక్టింగ్ రోడ్లో చాలా నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉంది. ఒకసారి G+1 పర్మిషన్. దీనికి ఏంటంటే మనకు G+1 పర్మిషన్ ఉందండి. కాకపోతే ఏంటంటే ఓన్లీ మన గ్రౌండ్ ఫ్లోర్ కట్టించినాడు సార్ అనమాట. సార్ అడిగి క్లియర్గా డీటెయిల్స్ అడిగి తీసుకున్నాం. నమస్కారం సార్. సార్, ఇది ప్రాపర్టీ ఎక్కడ, లొకేషన్ ఏంటి ఒకసారి మీ మాటల్లో చెప్పరా? పసుమామల పెద్దంబర్పేట కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఓకే. ఇది మన మారుతి నగరు. ఓకే. 2 ఫ్లోర్లు పర్మిషన్ ఉంది. మన వాటర్ కనెక్షన్ కూడా దేని సపరేట్ వేసాము. ఓకే. మంచినీళ్ళకి ఉప్పు నీళ్ళకి ఓకే. మొత్తం కంప్లీట్ మనం ఫినిషింగ్ అయితే. అవునా? ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా సార్? సార్, ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 9 ఫీట్ల గేట్. 9 ఫీట్ల గేట్. చూస్తున్నా కదండి, 9 ఫీట్ మంచి ఐరన్ గేట్ అయితే తీసుకున్నారు. ఇక మనకు ర్యాంప్ వచ్చేసి మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. ఇట్లా ప్యాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారండి. చాలా బాగుందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే పార్కింగ్ అండి. పార్కింగ్ అయితే మంచిగా నీట్గా అయితే తీసుకున్నారండి. పార్కింగ్లో కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. ఒక మంచి కార్ పార్క్ చేసుకోవచ్చు, అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మంచిగా మనకు పీవీసీతోని ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇక చుట్టూ వచ్చేసి పెయింటింగ్స్ చూస్తున్నారు కదా, మంచి రాయల్ ప్లే పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు. బిల్డింగ్ అయితే మంచి హైట్ లో ఉందండి. సార్, ఇది ఎన్ని ఫీట్లు వేసింది సార్ బిల్డింగ్? 11 ఫీట్ల స్లాబ్ హైట్. 11 ఫీట్ల స్లాబ్. అందుకని చెప్పేసి చాలా హైట్ లో ఉందన్నమాట. స్లాబ్ వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకు సింహద్వారం అండి. సింహద్వారం చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్గా ఉందో. ఇదేంటంటే సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. ఒకసారి ప్రాపర్టీకి సంబంధించిన డోర్స్ చూపిస్తాను. ఈ డోర్స్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఈసారి ఇండియన్ టేకా సార్? పిగర్ టేక్. ఇండియన్ టేక్ చూస్తున్నాం కదండి. ఇండియన్ టేక్ డోర్స్ అంట. చాలా బ్యూటిఫుల్ అయితే డోర్స్ తీసుకున్నారు. చుట్టూ కూడా మంచి మన గ్లాసెస్ పెట్టినారు. అదేవిధంగా పైన కూడా లైట్స్ చూస్తున్నారు కదండి, మంచి ప్రొఫైల్ లైట్స్ కూడా పెట్టించడం జరిగిందనమాట. అదేవిధంగా ప్రాపర్టీ చుట్టూ మనకి ఈ విధంగా ఒక 2 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారు. చూస్తున్నాం కదా, గల్లీ ఉందండి. లాస్ట్కి మనకు వాస్తు ప్రకారం ఈశాన్యంలో బోర్ ఎన్ని ఫీట్ బోర్ సార్? అది 400. సంప్ ఉంది. సంప్ ఎన్ని ఫీట్లు సార్? సంప్ 9 ఫీట్లు. సంప్ వచ్చేసి మనకు 5000 లీటర్ కెపాసిటీ సంప్ కూడా ఉందన్నమాట. అదేవిధంగా మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తున్నారు కదా, 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. మంచి కూడా గ్రానైట్తో తీసుకున్నారు. మంచి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారు అనమాట. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే మంచి హాల్ తీసుకున్నారండి. హాల్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉందండి. ఒక్కసారి టీవీ యూనిట్ చూడండి. హాల్లో ఫస్ట్ హైలైట్ అయ్యేది టీవీ యూనిట్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా తీసుకున్నారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. నీట్గా మంచిగా వైట్ థీమ్తో తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 మంచి వుడ్ విండోస్ తీసుకున్నారండి. ఈ సైడ్ కూడా మంచి ఏంటంటే బార్డర్స్ కూడా వుడ్తోనే పెట్టించినారు అనమాట. దాని ద్వారా ఏంటంటే మంచి లుక్ వచ్చేసింది. ఇక స్విచ్ బోర్డ్ తీసుకుంటున్నారు కదా, యాంకర్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ కూడా తీసుకున్నారు. పెంటా చూస్తున్నారు కదండి, యాంకర్ కంపెనీ పెంటా మోడల్ అయితే తీసుకున్నారంట. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఈ కింద మన ఫ్లోరింగ్ విషయానికి వస్తే కంప్లీట్ మార్బులే యూజ్ చేసినారండి. అన్ని రూమ్లలో మార్బులే ఉంది. చాలా అందంగా ఉందన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం హాల్ చూసాం కదా, హాల్ నుంచి ముందుకు వెళ్తే డైనింగ్ ఏరియాకి వెళ్తామండి. డైనింగ్ ఏరియా వెళ్ళేటప్పుడు ఇది చూస్తున్నా కదా, మంచి ఆర్చ్ తీసుకున్నారు. ఇదంతా వుడ్తోనే చేపించినారండి. వీటికి కూడా మంచి లైట్స్ పెట్టించినారు. ఎవ్రీథింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అంబియన్స్తో అయితే ఉందన్నమాట ప్రాపర్టీ. ఇక వాస్తు ప్రకారం ఇక్కడ డోరు అంటే నార్త్ సైడ్ కూడా మనకు ఒక డోర్ అయితే తీసుకున్నారండి. ఇది వాస్తు ప్రకారం తీసుకున్నారు. ఇటు నుంచి మనకు వెంటిలేషన్ కానీ చల్లని గాలి కానీ రావడం జరుగుతుంది. మనం హాల్ నుంచి ముందుకు వస్తే ఇది డైనింగ్ ఏరియా అండి.
డైనింగ్ ఏరియాలో కూడా ఒక 8 మెంబర్స్ కూర్చునే విధంగా మంచి స్పేషియస్గా తీసుకున్నారు. కింద కూడా కంప్లీట్ మార్బులే తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు 4x4 వుడ్ విండో తీసుకున్నారు. దీనికి కూడా మంచి ఐరన్ గ్రిల్స్ పెట్టినారు. ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనము సింక్ అంటే మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఒక సింక్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. ఇక మనకి ఏంటంటే ఇక్కడ ప్లేట్స్ కానీ గ్లాసెస్ పెట్టుకోవడానికి ఈ విధంగా మనకు డ్రాస్ అయితే ఇచ్చినారు. కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇవి కూడా మంచిగా గ్లాస్తో తీసుకున్నారు. బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ ఒక 4 ఫీట్ గల్లీ అయితే ఉందండి. చూస్తున్నా కదా, ఇక్కడ బోర్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ సంప్ కూడా తీసుకున్నారు. సంప్ కూడా 5000 లీటర్స్ అంట. పక్కకి ఒకటి వాష్ ఏరియా కూడా ఉందండి. దీనికి ఫ్రంట్ బ్యాక్ 2 వాష్ ఏరియాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. డైనింగ్ చూసాం కదండి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూద్దాం. కిచెన్ కూడా చూస్తే చాలా మంచిగా ఉందండి. ప్లాట్ఫామ్ చూస్తున్నారు కదా, మంచి గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ మంచి టైల్స్ పెట్టినారండి. ఇక విండోస్ విషయానికి వస్తే మంచి విండో కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా చాలా బ్యూటిఫుల్, చాలా తీసుకున్నారు. పక్కకే మనకు పూజ గది కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఒక ఫ్యామిలీ మంచిగా కూర్చొని పూజ చేసుకునే విధంగా ఒక పూజ గది కూడా ఉందన్నమాట. దీంట్లో కూడా టైల్స్ కానీ మంచిగా లైటింగ్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి ఫస్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. చూడండి, చాలా స్పేషియస్గా ఉందండి. దీంట్లో అయితే ఈజీ కింగ్ సైజ్ బెడ్ అయితే పడుతుంది అన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా పెట్టుకోవడానికి బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ఇక పెయింటింగ్స్ చూడండి ఒకసారి. పెయింటింగ్స్ ప్రతి రూమ్లో ఒక వాల్కి ఇలా రాయల్ ప్లే పెయింటింగ్స్ అయితే వేయించినారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పైన కూడా నీట్ ఫాల్ సీలింగ్ మంచిగా తీసుకున్నారు. మనకు మాస్టర్ బెడ్రూమ్లో 4x4 వుడ్ విండో తీసుకున్నారండి. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, 6 ఫీట్ వరకు టైల్స్ అయితే పెట్టినారు. అదేవిధంగా దీంట్లో విండో, గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ పెట్టినారండి. యూజ్ చేసిన డోర్స్ కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ యూజ్ చేసినారు అనమాట. చాలా బాగుందండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ క్వైట్ ఆపోజిటే ఉందన్నమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఈక్వల్ టు మాస్టర్ బెడ్రూమ్ అంతా స్పేషియస్గా తీసుకున్నానండి. దీంట్లో మార్బుల్, అదేవిధంగా 4x4 వుడ్ విండో, మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక పెయింటింగ్స్ చెప్తాను కానీ ప్రతి రూమ్లో ఈ విధంగా రాయల్ పే డిఫరెంట్ పెయింటింగ్స్ తీసుకున్నారు. నెక్స్ట్ బెడ్రూమ్లో కూడా టీవీ పాయింట్ ఓకే, చూస్తున్నాం కదా, బెడ్రూమ్లో కూడా టీవీ పాయింట్. మాస్టర్ బెడ్రూమ్లో, చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు ఈ విధంగా టీవీ పాయింట్స్ అయితే ఇచ్చినారు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే షెల్ఫ్స్, లో రూఫ్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ మీద లో రూఫ్ కూడా ఇచ్చినారంట. చూస్తున్నా కదా, ఇవి అండి ప్రాపర్టీ. ఒకసారి మీకు కామన్ బాత్రూమ్ కూడా చూపిస్తారండి. టీవీ యూనిట్ బ్యాక్ సైడే ఇక్కడ కామన్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా స్పేషియస్గా మంచిగా తీసుకున్నారండి. దీంట్లో కూడా అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు మనకు. అదేవిధంగా ఇక్కడ మనకు సింక్ అండ్ హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి, బ్రష్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారన్నమాట. ప్రాపర్టీ ఇది అండి. ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్తాను, ఒకసారి క్లియర్గా ప్రాపర్టీ చూడండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మారుతీనగర్ కాలనీలో ఉందండి, పసుమామలో ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 22.5 × 60 డైమెన్షన్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ అండి. ఇక బిల్డప్ ఏరియా వచ్చేసి 1350 SFT అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్డు కూడా ఉందన్నమాట. ఇంకో ఫ్లోర్ పర్మిషన్ ఓకే, G+1 పర్మిషన్ ఉందండి. కాకపోతే ఇదేంటంటే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. మంచినీళ్ళకి ఉప్పు నీళ్ళకి 2 లైన్లు మంచినీళ్ళ లైన్లు కూడా పోయినాయి. 2 లైన్లు కూడా ఉన్నాయి. సార్ ఇది ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది సార్? పెద్దంబరపేట మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుందంట. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అయిపోయింది. చూస్తున్నాం కదా, గ్రేటర్ హైదరాబాద్లోనే ఇది ప్రాపర్టీ అయితే ఉందండి. 4 ప్రాపర్టీస్ సారీ కన్స్ట్రక్షన్ చేశారండి. 2 ప్రాపర్టీస్ ఆల్రెడీ సేల్ అయినాయండి. ఇప్పుడు 2 ప్రాపర్టీస్ సేమ్ ఇదే విధంగా ఉంటాయి. సేమ్ డైమెన్షన్స్, సేమ్ ఎవ్రీథింగ్ అన్నమాట. సార్ ఇక్కడ నియర్ బై స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి సార్? అన్నీ ఉన్నాయి సార్. అవునా? పసుమాముల కుంటూరు దగ్గరనే అండి. ఇక్కడ నియర్ బై పసుమాముల కుంటూరు. మనకి ఏంటంటే అన్ని నియర్ బైలో ఉందన్నమాట. అన్నిటికి మధ్యలో ఈ ప్రాపర్టీ ఉందండి. సో మనకు విజయవాడ హైవే దగ్గరలోనే ఉంది. ఇటు సైడ్ మన గుంటూరు కూడా ఇటు దగ్గరలోనే ఉంది. అంటే ఊరవల్ కూడా దగ్గర. అవును, అంటే ఇక్కడ నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నీ అయితే ఉన్నాయండి. ప్రాపర్టీ మంచి లొకేషన్ ఉంది. చాలా తక్కువ బడ్జెట్ కూడా చెప్తున్నారు. సార్ ఇప్పుడు ప్రాపర్టీ ప్రైస్ ఎంత చెప్తున్నారు మీరు? 79 చెప్తున్నాను. 79. ఇది ఫిక్స్ సార్, ఏమైనా నెగోషియబుల్? నచ్చితే మాట్లాడు. అవునా? 2 సేల్ అని 2 చూస్తున్నానండి. 79 lakhs అయితే చెప్తున్నారు ప్రాపర్టీ. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదనమాట.
మనకి దీన్ని కూడా నెగోషియబుల్ చేస్తా అని చెప్పేసి చెప్తున్నాడు సార్ దీనికి లోన్ కూడా వస్తుంది, అన్ని లోన్ వస్తుంది. పక్కన 2 ఇళ్ళకి లోన్ వచ్చింది, లోన్ వచ్చేసింది. ఆ ఇళ్ళకి కూడా వచ్చారు, ఒక ఇంట్లోకి, గృహప్రవేశం కూడా అయినట్టు ఒక ఇంట్లోకి అయింది. చూస్తున్నా 2 ఇల్లు కూడా అవుతుంది, వచ్చే నెలలో అవుతుంది. వచ్చిన గృహప్రవేశం అయిపోతుంది. చూస్తున్నాండి 2 ప్రాపర్టీస్ ఆల్రెడీ లోన్లోనే తీసుకున్నారట, వాటి కూడా అయిపోయింది, పక్క గృహప్రవేశం కూడా చేసినారండి. ప్రాపర్టీస్ అయితే నీట్గా ఉన్నాయండి. మనం ఏంటంటే గృహప్రవేశం కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వచ్చేసి ఉండడమే, అంత మంచిగా సారే దగ్గర ఉన్న అన్ని నీట్గా చేసి ఇచ్చినారు. ప్రాపర్టీ ప్రైజెస్ చెప్పినా 79 lakhs అంటున్నారు, నెగోషియబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఉందండి, దాన్ని కూడా ఫాలో అయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.